హాయ్ సార్. హాయ్ అండి. అంటే నిన్న పిఠాపురం యాంకర్ శ్యామల పవన్ కళ్యాణ్ గారిని ఒక బిరుదు అనుకోవాలో లేకపోతే ఒక పిలుపు అనుకోవాలో తెలియదు. టీపీపీ త్రిబుల్ ఉన్నారు ఏపీలో. ఇప్పుడు ట్రిపుల్ పీ వచ్చింది. పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ అది ఎట్లా అనిపించింది సార్? ఒకటో అండి, ఎటకారంగా చెప్పినప్పటికీ కూడా నిజం అనేది అయితే లేటుగా అయినా తెలుసుకుంది. ఎందుకనంటే బిరుదులు ఇవ్వాలంటే ఈమె లాంటి వాళ్ళు కాదండి. పవన్ కళ్యాణ్ స్థాయి వేరు, ఆమె స్థాయి వేరు. బిరుదులు ఇవ్వడానికి ఈమెకు అంత స్థాయి లేదు, అంత స్టెమినా లేదు. ఆమె స్థాయి ఏంటో తెలుసుకొని బిరుదులు ఇస్తే బాగుంటుంది. ఎందుకనంటే ఏ రోజు కూడా మహిళల గురించి మాట్లాడిన వ్యక్తి కాదు, ఏ రోజు కూడా ఎక్కడ మహిళల గురించి ఉద్యమాలు చేసిన వ్యక్తి కాదు. లేదంటే ప్రభుత్వం పైన కూడా ఎక్కడ ఉద్యమం చేసింది కాదు, ఎక్కడ నిరాహార దీక్ష చేయలేదు. కేవలం జగన్ అన్నను నమ్మించి అక్కడ ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ తెచ్చుకోవడానికి భజన చేస్తుంది తప్పించి ప్రజల కోసం లేదంటే పార్టీ కోసం పనిచేసే కార్యకర్త కాదండి. కేవలం ప్రెస్ మీట్ల కోసం వచ్చే ఏమంటారు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే ఒక మహిళ అంతే. పవన్ కళ్యాణ్ రాజకీయ లైఫ్ గురించి ఆమె కామెంట్ చేస్తుంది. అసలు ఆమె కరెక్ట్ అంటారా? ఇప్పుడు కాదండి, మేము అనేక సార్లు చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం కొన్ని వందల వేల మంది ట్రోల్స్ చేస్తున్నారు, చెప్తున్నారు, అనేక రకాల మంది చెప్తున్నారు. ఎవరు చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ కు ఏం ఫరక్ పడండి, ఇంటికి కూడా ఫరక్ పడది. ఎందుకనంటే ఎవడు వరినా ఎవడి పర్సనల్ లైఫ్ వాడిది. దమ్ముండే ఉంటే ఏ నాయకుడైనా కూడా పర్సనల్ లైఫ్ కాకుండా పబ్లిక్ లైఫ్ టచ్ చేసి మాట్లాడండి. అంత దమ్ము లేకుంటే మూసుకొని ఉండండి. అయితే ఆమె అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎలక్షన్స్ ముందు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు, అసలు దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి అన్నారు. ఆ క్వశ్చన్ అనేది అంటే ఆమె కాదు చాలా మంది. తప్పకుండా అండి, ఇది మంచి క్వశ్చన్. మీరు అడిగింది కూడా పవన్ కళ్యాణ్ నిలదీయండి. ఏ విధంగా మీరు అన్నట్టు పర్సనల్ లైఫ్ కాకుండా పబ్లిక్ లైఫ్ గా నిలదీయండి. దానికోసం ఉద్యమాలు చేపట్టండి, నిరాహార దీక్షలు చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, మీరు ఆ రోజు మాట్లాడిన మాటలు ఏమైంది, మీరు చేస్తున్న పని ఏంటంటే నిలదీయండి. ఎక్కడ పడితే అక్కడ అడ్డుకోండి. పవన్ కళ్యాణ్ మీరు నిలదీయాల్సిన అవసరం కూడా మీకుంది. కాకపోతే మీరు పవన్ కళ్యాణ్ పబ్లిక్ లైఫ్ లో మాట్లాడండి. ప్రత్యేకంగా మీరు ఆయన పర్సనల్ లైఫ్ కాకుండా అట్లా పోతే మీ పార్టీ రాంగ్ రూట్ లో వెళ్తుంది. జగన్ గారికి మైనస్ అయ్యే అవకాశం ఉంది తప్పించి మీకు ఎక్కడ కూడా లాభం జరగదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇలాంటి మంచి టాపిక్ల మీద ధర్నాలు చేయండి, నిరాహార దీక్ష చేయండి, రాస్తా రోకలు చేయండి. పవన్ కళ్యాణ్ గారిని నిలదీయండి. అది మీకున్న సత్తా. అప్పుడు జగన్ గారు మీకున్న దమ్ము ధైర్యం చూసి మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు తప్పించి ఇలా మీడియా ముందు భజన చేస్తే జగన్ గారికి ఉన్న 11 సీట్లు కూడా పోయే అవకాశం ఉంది. గతంలో మనం అందరినీ చూసాము. రోజా గాని, కొడాలి నాని గాని, అదే చాలా మంది నాయకులు ఇట్లనే ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటో మళ్ళీ కూడా అదే పరిస్థితి తెచ్చుకోకండి. దమ్ముంటే ప్రజలలో పోయి ప్రజలకు చెప్పండి ఏం చేశాడు పవన్ కళ్యాణ్, ఏం చేయలేదు, ఎందుకు అప్పుడు డప్పు కొట్టాడు. మంచి విషయాల గురించి ప్రజలను చైతన్యం చేయండి. అందరూ కూడా మీ వెనుక నడుస్తారు.